కుస్మ మనకి మొక్క చూస్తే చిన్నగా ఉంటుంది. ఇప్పుడు వేరే క్రాప్స్ చూసుకుంటే కంది గానీ, కాటన్, పత్తి గానీ ఇవన్నీ చూస్తే పెద్ద పెద్దగా ఉంటాయి. సో, అందులో ఏంటంటే మనకి ఇనీషియల్ స్టేజెస్‌లో మనం కలుపు నివారించుకుంటే తర్వాత ఆటోమేటిక్‌గా మొక్క పెరిగి కలుపు అంత అప్పర్ హ్యాండ్ తీసుకోదు. కానీ కుస్మ మనకి హైట్ మొక్క తాలూకా హైట్, క్రాప్ తాలూకా హైటు తక్కువగానే ఉంటుంది కాబట్టి అందులో కలుపు అన్నది మనకి చాలా ప్రాధాన్యం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కలుపు గనక మొక్కని కాంపిటీషన్ వస్తే మొక్క పెరుగుదల తగ్గిపోతుంది. సో, స్టార్టింగ్‌లో మనం ఏదైతే నేల ప్రిపరేషన్ దున్నుతామో ఆ టైంలో నాగలితో లోతుగా దున్నాలి. లోతుగా దున్నడం వల్ల ఏమైతుందంటే ఆ కలుపు తాలూకా విత్తనాలు గానీ, లేకపోతే దాని యొక్క కాండం తాలూకా అవశేషాలు ఏమైనా ఉన్నా కూడా ఆ నాగలితో పాటు అవి పైకొచ్చేసి అవి ఎండిపోతాయి. సూర్యరశ్మికి ఎండిపోతాయి. తర్వాత మనము ఒకసారి నాగలితో దున్నిన తర్వాత ఒక 2, 3 సార్లు గుంటక తవ్వినట్టయితే అందులో ఉన్న కలుపు ఏమైనా ఉన్నా కూడా మొత్తానికి పోయి తర్వాత ఆ సూర్యరశ్మికి అది ఎండిపోయి, అంతేకాకుండా కలుపు మనకి ఈ లోపల ఉన్న మాయిశ్చర్ అంటే తేమ కూడా మనకి వెళ్ళిపోకుండా మనం గుంటకతో తోలితే తేమ కూడా కాపాడుకోగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే ఈ కలుపుని తగ్గించుకోవాలంటే మామూలు ఫ్లాట్ బెడ్ అంటే మామూలు చదనపు భూమిలో వేయడం కన్నా రేజ్డ్ బెడ్ అండ్ ఫర్రో అంటే మనకి బెడ్ మొక్కని ఒక ఎత్తులో వేసుకొని పక్కన సాలలో మనం నీరు కనుక ఇచ్చేటట్టయితే ఈ మొక్కకి ఏంటంటే నీరు ఓన్లీ మొక్కకి ఎంత అవసరమో అంతే ఆ పక్క సాలల్లోంచి మొక్క తీసుకుంటుంది కానీ కలుపుకి దానికి నీరు అందదు. సో, అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే కలుపు కూడా ఆటోమేటిక్గా మొక్కకి అంత ఉండదు. అదే మనం ఫ్లాట్ బెడ్లో వేస్తే కలుపుతో పాటు మొక్కతో పాటు కలుపు కూడా వస్తుంది. అదే రేజ్డ్ బెడ్ అండ్ ఫరోలో వేస్తే కలుపుకి అంత నీరు దొరకదు కాబట్టి మనకి కలుపు అక్కడే చాలా వరకు తగ్గిపోతుంది. సో, ఆ రకంగా మనకి లోతు దుక్కులు దున్నడం వల్ల ప్లస్ మనకు రేజ్డ్ బెడ్ అండ్ ఫరోలో వేయడం వల్ల ఏంటంటే కొంతవరకు మనం కుస్మని కలుపు నుంచి కాపాడుకోవచ్చు. మొక్క వేసిన ఒక 20 నుంచి 30 రోజులు మాత్రం భూమిని కలుపు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో లేతగా ఉంటుంది మొక్క కాబట్టి కలుపు నుంచి ఎక్కువ కాంపిటీషన్ ఉండే అవకాశం రాకుండా మనం కలుపు నివారణ చేసుకోవాలి. 30-35 డేస్ దాటిన తర్వాత ఒక్కసారి లేదా 2 సార్లు గుంటకతో కానీ దంతులతో కానీ ఇంటర్ కల్టివేషన్ అంతర్కృషి చేసుకుంటే కలుపు రాకుండా మనం కాపాడుకోవచ్చు.